తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. స్వామివారు ఫలానా రోజు వైకుంఠం నుంచి దిగి భూమికి వస్తున్నారు, భూమికి రాబోతున్నారు అనగానే అప్పుడు ఇంకా దేవతలు అందరూ ఎంతో సంతోషపడి, సో వైకుంఠం నుంచి స్వామి ఒక రోజున ఎప్పుడు వస్తారు, కలియుగంలో ఒక సంవత్సరంలో అనమాట, ఆశ్వేజ మాసంలో శ్రవణ నక్షత్రం రోజున ఆయన ఈ కొండల మీదకి వచ్చి ఇప్పుడు ప్రదేశానికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన అక్కడి నుంచి వస్తుంటే ఇంకా తెలిసింది కదా స్వామి వెళ్ళబోతున్నాడని, నారాయణులు వారే వస్తున్నారు ఇక్కడికి అని చెప్పేసి, ఇంకా వస్తున్నప్పుడు ఆయనతో పాటుట అందరు దేవతలు వస్తారు ఆకాశ మార్గంలో. అసలు అది చూస్తే మనకి ఊహించుకోవడానికే, చూడు నువ్వు పక్కన శివుడు, బ్రహ్మదేవుడు, హనుమంతులు వారు, అందరూ ఇంద్రుడు, అందరూ సర్వదేవతలు అన్నమాట. అందరూ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, సర్వదేవతలు, ముగ్గురు శక్తులు అందరూ అనమాట. మన సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, వీరు అందరూ అసలు మామూలుగా మన వాళ్ళు అంటే యక్ష కింపురుష కిన్నెర గణాలని, అలా దేవతా గణాలన్నీ కొన్ని వేలు ఆకాశం అంతాట. అసలు ఒక్క దేవత వస్తుంటేనే మనకు కనపడితే తేజస్సుందంటాం ఆకాశంలో. సూర్యచంద్రుడు కూడా దేవతలు, ఆ దేవతలు అష్ట దిక్పాలకులు, నవగ్రహ దేవతలు అందరూ ఆకాశం నుంచి ఇలా వస్తుంటే ఆశ్చర్యపోతూ, ఇప్పుడు మిగతా దేవతలు చాలా మందికి తెలియదు కదా ఏ ప్రదేశానికి వెళ్ళబోతున్నారని. వీళ్ళందరికీ కూడా స్వామి ఏ ప్రదేశానికి వెళ్ళబోతున్నారని గరుత్మంతుల వారికే తెలుసు అప్పటిదాకా. ఇంకా ఈ గరుత్మంతుల వారు వైకుంఠం మీద వస్తూ ఉంటే, నారాయణ వారు లక్ష్మీనారాయణలు ఎదురు వస్తుంటే అలా చూస్తుంటారు అందరూ. వీళ్ళు ఆయన ఫాలో అయ్యి వస్తారు. అలా వస్తూ స్వామి వచ్చి ఈ ప్రదేశానికి వస్తారు. అసలు అలా ఆకాశానికి అప్పుడేంటి, అప్పటికే ఆ కొండల మీద అక్కడక్కడ ఎంతో మంది తపస్సు చేసుకుంటున్నారు మహర్షులు. ఆ మహర్షులు ఆకాశానికి చూసి దేవతలందరూ ఇలా వస్తుంటే అసలు వాళ్ళ ఆనందానికి అంతు లేదు అనమాట. ఎంత ఆనందపడిపోయి ఇంత దేవతల్ని దర్శించి, ఇది నిజంగా జరిగిన సంఘటన తల్లి. ఇంతమంది దేవతలని అక్కడ దర్శించగలగటం ఒక్కసారిగా అసలు ఆ వెలుగు అది తీవ్రమైనది అనమాట. జరిగి దాంట్లోంచి అప్పుడు స్వామి అలాగా వీళ్ళందరూ వెనక్కి రాగా వెనక్కి వస్తుంటే వీళ్ళందరూ ఇంకా రకరకాల స్తుతిస్తారు. అప్పుడు స్వామివారు వచ్చి మన ఇప్పుడున్న ప్రదేశం దగ్గరికి వస్తారన్నమాట. కొండ మీదకి వస్తారు. వచ్చిన తర్వాత ఈ దేవతలందరూ కొన్నాళ్ళు ఇక్కడే ఉండి, అప్పుడు అది ఎంత అద్భుతం అంటే అసలు మనం ఊహించుకుంటేనే ఎంత ఇదిగా ఉంటుంది. అందుకనే ఆ క్షేత్రం తిరుమల అనేది అంత పవర్ఫుల్, అంత శక్తివంతమైనది అని అంటాం. ఎందుకంటే ఆ స్వామి వెలిసినప్పుడు సర్వదేవతలు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, దేవతలు వస్తూ వాళ్ళ లోకాలలో, ఇప్పుడు మనకన్నీ మనం ఇక్కడ సన్నజాజి, సంపెంగ, మల్లెలు, జాజులు, బంతి పూలు ఇవన్నీ చూస్తామా. ఇలా ఇటువంటివి మందారాలు కానీ ఇట్లా దేవలోకాల్లో ఎన్నో రకాల పుష్పాలు ఉంటాయి. ఆ పుష్పాలన్నిటితో పుష్పవృష్టి కురిపించారు ఆ రోజు. కొండల మొత్తం వచ్చారు వాళ్ళనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే, ఇంకా చాలా సాక్షాత్తు శ్రీమన్నారాయణ వారే ఈ కలియుగంలో వీళ్ళందరినీ రక్షించడానికి భూమి మీదకి వచ్చారని చెప్పి ఎంతో సంతోషపడి, ఇందరు దేవతలు కూడా వచ్చారు కదా ఇక్కడ, అందుకని ఒక పెద్ద ఉత్సవాలు మనం చెయ్యాలి అని సంకల్పించి, అవే బ్రహ్మోత్సవాలు అని మనం ఇప్పుడు చెప్పుకునేది. బ్రహ్మదేవుడు సంకల్పించి స్వామి శ్రీమన్నారాయణ వారు వచ్చారు కాబట్టి సంకల్పించిన ఉత్సవాలుగా వాటిని బ్రహ్మోత్సవాలు అని చెప్పి అంటాం మనం ఇప్పుడు. అది అందుకని ఇప్పటికీ కూడా బ్రహ్మోత్సవాలు ఏం చేస్తారు, ఆయన చెప్పాను ఆశ్వేజ మాసంలో శ్రవణ నక్షత్రంలో స్వామివారు అక్కడ వెలిసారు కాబట్టి ఆ దాంతో చివరి రోజుగా ఉండేలాగా ముందు 10 రోజుల ముందు రోజు నుంచి మొదలు పెడతారు మన వాళ్ళు. సంకల్పం మొదలుపెట్టి అన్ని నవరాత్రుల్లో ఆశ్వేజ మాసంలో వస్తాయి. శ్రవణ ఆయన వెలిసిన మీద భూమి మీద వెలిసినప్పుడు అప్పుడు ఆయన చెప్తాడనమాట. వచ్చి రాగానే వాళ్ళందరూ దేవతలందరూ ఋషులు అందరూ అడతారు, స్వామి నిన్ను మేము దేవతలైన మేమే నీ రూపాన్ని నేను దర్శించలేకపోతున్నాము, ఇలాగా
ఇంకా సామాన్య మానవులకి ఎంత కష్టతరం నీ రూపాన్ని దర్శించడం అనేది, ఈ విధంగా దర్శనం కలగటం అని అంటే అప్పుడు ఆయన అంటాడు, నేను ఇప్పటి నుంచి కూడా ఈ కొండల మీద శిలారూపంలో భ్రమింపజేస్తూ ఉంటాను అంటాడు. నేను ఇక్కడే ఉంటాను, కానీ చూసేవారందరికీ నేను శిలలాగానే కనపడతాను. శిలారూపంలో భ్రమింపజేస్తూ నేను ఇట్లా నించుని ఉంటాను. కలియుగాంతం దాకా వీళ్ళందరినీ రక్షిస్తూ రకరకాల జనులు, ఇందా చెప్పాను కదా, ఎన్నెన్నో కష్టాలు పాడాయి పాపం. వాళ్ళ ప్రారంధ కర్మల వల్ల ఎన్నెన్నో కష్టాలు పాడవుతూ ఈ జన్మలో ధర్మంగా ఉంటూ అనేక కష్టాలు పాలవుతున్న వాళ్ళు ఎవరైతే నన్ను సేవిస్తూ నా మీదే పూర్తి భారం వహించి నిత్య జీవితంలో సక్రమంగా ధర్మంగా బతుకుతూ ఉంటారో వాళ్ళ కోరికలు తీర్చి వాళ్ళ కష్టాల నుంచి తొలగించి నేను ఉంటాను. అందుకని కలియుగంలో మానవులకి నన్ను ఈ రూపంలో దర్శించేంత శక్తి ఉండదు కాబట్టి శిలారూపంలో నేను దర్శనమిస్తూ భ్రమింపజేస్తూ శిలారూపంలో ఉంటాను అంటారు. అలాగా ఆ స్వామి వెలిసారనమాట. సో అప్పటి నుంచి ఇది ఎప్పుడు ఈ కలియుగం కాదు, ఇప్పుడు కలియుగంలో మనం ఇప్పుడు 5120 సంవత్సరంలో ఉన్నాం. ఇప్పుడు వచ్చింది మనం ఇంగ్లీష్ మామూలుగా 2024 ఇంగ్లీష్ది, మన దీనిది 5121 ఉంటాం మనం. ఇప్పుడుది కాదు, ఇది ఇంతకు ముందు మహాయుగాల్లో ఒక కలియుగంలో, ఈ కలియుగం మొదట్లో కాదు ఈయన ఉన్నది. ఇంతకు ముందు మహాయుగాలలో ఎన్నో మహాయుగాల వెనకాల వచ్చిన ఒక కలియుగంలో ఈ స్వామివారు వచ్చి అలా నిలబడి, అది కూడా ఏమిటి, ఆయన శిలారూపంలో అలా ఉండి, ఆ తర్వాత దేవతలందరూ కూడా ఈ ఉత్సవాలు అవి వెళ్ళగానే స్వామి చెప్తాడు, ఆయన ఇంకా మీ లోకాలకు మీరు వెళ్ళండి, నేను ఇక్కడ ఉంటానని చెప్పి. సో ఆయన ఒక్కడు శిలారూపంలో అలాగా కొన్ని కోట్ల సంవత్సరాలు ఒక్కడు అలా ఉన్నాడు తల్లి. ఎండకి వానకి అలా నుంచి ఉన్నాడు ఆయన. నిజంగా మనం కాసేపు నుంచి ఉంటామంటే మన పరిస్థితి ఇలా ఉంటుంది. ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఆయన అలాగా ఏంటి ఇన్ని యుగాలు నడుస్తున్నా ఆయన అలా నుంచుని ఉన్నాడంటే మనం అంటే ఆయన ప్రేమ కాకేమిటి కదా. మన వాళ్ళందరూ అనుకుంటుంటారు, ఆయన నేను అనుకుంటున్నాం రోజు నిన్నే కలుస్తున్నావు, అయినా మా కోరిక తీర్చట్లేదు, అయినా మమ్మల్ని కష్టాలు పాడేస్తున్నావు అనుకుంటామా? కానీ నిజంగా చెప్పాలంటే ఆయన ఎవరిని కష్టపెట్టడు, అలా అని ఎవరికి భోగభాగ్యాలు ఇవ్వడు. ఇంటి ఉన్నట్టుండి ఏదో 100 కోట్లు ఇచ్చేయటం, ఏ పదవులు ఇచ్చేయటం, ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్నవే. ఇంతకుముందు జన్మల నుంచి మనం ఏ కర్మలు, ఇప్పుడు ఇందాక చెప్పానే, ఇప్పుడు ద్వాపర యుగంలో 8,64,40,000 సంవత్సరాలు అన్నామా. సో మనం అందరం అప్పుడున్న వాళ్ళం, ఇప్పుడున్న వాళ్ళందరూ మనమేమి ఇప్పుడు దేవతాంశంలాగా వచ్చేలేదు. ఇప్పుడు మనం ఇప్పుడే కాదు కదా, ఈ సృష్టి మొదటి నుంచి ఉన్న ఆత్మలు ఇవన్నీ రకరకాల యుగాల్లో రకరకాలుగా ముందు పెడుతూ, అంటే త్రేతాయుగంలో ఉన్నాం, కృతయుగంలో మనం ఉన్నాం, ద్వాపర యుగంలో ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ ఉన్నాం. సో అప్పటి నుంచి ఏంటి, అందుకనే చూడు అన్ని యుగాల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు త్రేతాయుగం ఏంటైతే ఇన్ని యుగాల్లో ఇన్ని కోట్ల జన్మలు, బికాస్ మానవులంతా ఎన్నెన్నో తప్పులు చేస్తారు, ఎన్నెన్నో చేస్తారు, వాళ్ళ బుద్ధిపరంగా పని చేస్తారు. వీటన్నిటిని అనుభవించడానికి రకరకాల జన్మలు ఎత్తుతూ పోతాం కదా, కొన్ని తెలిసి కొన్ని తెలియకుండా చేసే తప్పులు, ఇట్లా తప్పులు చేసుకుంటూ ముందుకెళ్ళేటప్పటికి ఎంతో పాపం పట్టుకట్టుకుని ముందుకెళ్తుంటాం. ఎందుకంటే ఈ జన్మలు వస్తున్నప్పుడు ఏమవుతుంది, అందుకనే ఇప్పుడు చూడు ఒక్కొక్కసారి కొంతమందికి రాములు వారంటే ఎంతో ప్రాణం, కొంతమంది కృష్ణుడు అంటే ఎంతో ప్రాణం కదా. ఎందుకంటే వీళ్ళల్లో ఇలా ఈ ట్రావెల్ ఈ సోల్ ఇలా వస్తున్నప్పుడు వీళ్ళలో కొంతమంది ఏంటన్నమాట, ఆ త్రేతాయుగంలో ఉన్నప్పుడు, త్రేతాయుగంలో రాముల వారు ఉన్నప్పుడు అన్ని వేల సంవత్సరాలు ఉన్నారు కదా ఆయన ఉన్నప్పుడు ఏంటి, అక్కడ ఎక్కడో ఎన్నో తోటలు ఉండేవి. అప్పుడు అంతా మిథిలా నగరం, అయోధ్య, అవన్నీ అద్భుతమైన తోటలు అవన్నీ. వాటిలో ఎక్కడో ఏ పని చేస్తున్న వాళ్ళు, ఏ పరిచారికలో వీళ్ళు అయ్యింటారు, అంతే కదా. సో ఆ రాముల వారిని చూస్తుంటారు వాళ్ళు. సో ఆ దివ్యమంగళ విగ్రహం అలా ఉండిపోయి వాళ్ళకి ఆకర్షణ ఉండిపోయి, అయితే ఏమిటి వీళ్ళు మళ్ళీ వీళ్ళ ప్రారంభ క్రమంలో వీళ్ళు పడుతుంటారు కదా. సో తర్వాత ఏవో జన్మలు తీసుకుంటూ మళ్ళీ ఏవో చేసుకుంటూ అలా ఈ కలిగిన దాకా వచ్చిన వాళ్ళు ఉంటారే ఇప్పటిదాకా, వీళ్ళకి ఏంటంటే ఆ రూపాలను హత్తుకుపోయి ఇప్పటికి కూడా ఆ సోల్కి తెలుసు ఆ రాముల వారు అమ్మో అనగానే ఎప్పుడో చూస్తుంది, అలా గుర్తుంది, ఆ విగ్రహం మీద అలా ఉంటుంది. కొంతమంది కృష్ణుడి మీద ఉంటుంది. అంటే వీళ్ళు ఏంటనమాట, ఆ కృష్ణుడిని బొత్స దగ్గరగా చూస్తుంటారు. 125 సంవత్సరాల భూమి శ్రీకృష్ణ వాళ్ళు ఉన్నప్పుడు 125 సంవత్సరాలలో ఎంతో మంది చూస్తుంటారు కదా ఆయన్ని.
మనకు తెలిసిన పాండవులు ఇవన్నీ కథలతో పాటు వీటన్నిటితో పురాణాల్లో చూసిన పాత్రలే కాకుండా సామాన్యులు కూడా ఎవరో కొంతమంది చూసే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎంత పుణ్యం చేసుకున్నారు వాళ్ళల్లో. అలా 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 వస్తూ 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 అందుకు నా మూర్తికి అంత ఆకర్షణ. కొంతమంది ఉంటారు చూడు, నా కృష్ణుడు అంటే చాలా ప్రాణం అండి, అసలు ఎంత ప్రేమగా ఉంటారు, ఎంత విడిచిలేనంతగా ఉంటారు. సో అది ఇన్ఫాక్ట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో కూడా నేను అప్పుడప్పుడు చూస్తుంటాను తల్లి. ద్వాపరయుగంలో కృష్ణుడితో ఉన్న ఆయన్ని, అలా అలా ఉన్న వాళ్ళని వచ్చిన వాళ్ళని నేను చూశాను. అంటే ఆ భగవంతుని అనుగ్రహంతో ఏంటంటే నాకు ఒక్కొక్కసారి అలా ఎవరినో ఎదుర్కొంటే కూర్చుంటే వాళ్ళు ఒక 7-3 కొన్ని జన్మలు అలా కనిపిస్తుంటాయి అనమాట. అలా ఉన్నప్పుడు నేను చూసాను పూర్వజన్మల్లో వీళ్ళు. నేను చెప్తుండేవాడిని ఏదో, అసలు మామూలుగా వాళ్ళు ఏదో కలవడానికి నా దగ్గరికి వస్తాను మాట్లాడడానికి, ఏదో అవి మాట్లాడుతూ నేనంటే బహుశా మీకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం కదండి అన్నాను. అంటే ఆయన వెంటనే కళ్ళమణిలు పెట్టేసుకుని కృష్ణుడు అంటే ఇష్టమే కాదండి, నేను 350 ఫ్లూట్స్ కలెక్ట్ చేశాను ఇప్పుడు కన్నాడు. 350. ఏ ఊరు వెళ్ళినా నేను ఫ్లూటే కొనుక్కుంటాను. ఢిల్లీ నుంచి వచ్చాడు ఒక ఆయన నా దగ్గరికి, అతను అనమాట. సో ఇన్ఫాక్ట్ నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో రాగానే ఆ షాపుల్లో చూస్తుంటే నేను ఫ్లూటే కొనుక్కొని పెట్టుకున్నాను, ఇంకోటి మళ్ళీ ఫ్లూట్ కొన్నాను అన్నాడు. అప్పుడు అతనితో అన్నా, బాబు నువ్వు ద్వాపరయుగంలో ఉన్నప్పుడు చిన్నప్పుడు కృష్ణుడితో ఆడుకున్న వాడివి నువ్వు కొన్నాళ్ళు, వాళ్ళతో గోకులంలో ఒకరోజు కృష్ణుడి వేణువు కూడా తీసుకుని ఒక కాసేపు వాయించావు, అందుకు నీకు ఆ పిల్లలకి అలా ఉండిపోయి ఈ రోజు నువ్వు ఇప్పుడు ఈ జన్మలో ఇంజనీరింగ్ చేసావు, ఏదో చేసావు, ఈ ఫీల్డ్ ఇలా ఉన్నా కూడా నీకు దాని మీద అంత అది అలా ఉండిపోయింది. అది ఇలాగా రకరకాల మనం చూస్తూ ఉంటాం అనమాట. అతనికి ఏంటి చిన్నప్పుడు అతను చెప్పాడు నాకు, చిన్నప్పుడు నాకు ఇందా చెప్పిన అతను ఉన్నాను, నేను చూడగానే నేను ఈ ఫ్లూట్స్ కలెక్ట్ చేస్తానన్నానే, అతను అన్నాడు చిన్నప్పుడు నా కళ్ళ కృష్ణుని కనపడేవాడండి, కృష్ణుని కనపడి రాత్రి ఏంటిట చిన్నపిల్లవాడప్పుడు కనపడి రాత్రి ఆడుకుందాం పదని తీసుకెళ్ళేవాట. పొద్దున్న లేవగానే పొద్దున్న వచ్చి దింపేసేవాడు మళ్ళీ. సో పొద్దున్న మీ పిల్లాడు 5-6 ఏళ్ళు కదా, పిల్లలు లేవగానే వీళ్ళు స్కూల్ పంపించడం వీళ్ళు అమ్మ లేపుతుంటే అమ్మతో అనేవాట, అమ్మ నాకు కాళ్ళు చాలా నొప్పెడుతున్నాయి, ఇప్పటిదాకా ఆడుకుని వచ్చానని. అంటే వాళ్ళ అమ్మని నువ్వు ఆడుకోవడం ఏంటారు, నువ్వు నిద్రపోయి ఉన్నావు కదా ఇప్పటిదాకా అంటే, లేదు లేదు కాళ్ళు బాగా నొప్పెడుతున్నాయి, ఇప్పటిదాకా నేను అగ్నిష్టుడితో ఆడుకుని వచ్చానంటే నమ్మేది కాదు ఆవిడ. సో అలా జరిగింది అని నేను చెప్పిన తర్వాత అప్పుడు చెప్పాడు అతను అనుభవం, ఇలా జరిగింది నాకు అని చెప్పి. తర్వాత ఇంకొక ఆయన అమ్మ జిల్లాకి 2-3 సంవత్సరాల క్రితం ఇంకొక ఆయన కలిసాడు నేను. ఆయనతో ఇలాగే ఏదో మాట్లాడుతూ, ఆయన ఒక కెమికల్ ఇంజనీర్ అనమాట. ఆయన ఇలాగే మాట్లాడుతూ ఏదో అంటే నేను ఇప్పుడు అన్నాను, బహుశా మీకు కృష్ణుడితో చాలా అనుబంధం ఉంటుంది అండ్ మీరు వేణు కూడా బాగా వాయిస్తారు, మీరు ఇంజనీరింగ్ అయినప్పుడు అంటే ఆయన కూడా ఇలాగే బెంగళూరులో ఉంటారు వాళ్ళు. ఆయన వెంటనే అన్నాడు, అవును స్వామి నాకు ఎంత ఫ్లూట్ అలా పట్టుకుంటే నాకు వచ్చేస్తుంది. అండ్ చిన్నప్పుడు అప్పుడు వెంటనే అన్నాడు, మీరు చెప్పిన ఈ విషయం నా వయసు 56 అంటే ఇప్పుడు ఒక 56 సంవత్సరాల క్రితం ఒకళ్ళే ఈ మాట చెప్పారు నాకు, మళ్ళీ ఈరోజు నేను మీ దగ్గర వింటున్నాను. ఏంటా ఈయన ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు చంద్రశేఖర్ సరస్వతి వారు వీళ్ళ అమ్మగారికి కలలో కనపడి చెప్పారట, అమ్మ నీకు పుట్టబోయే బిడ్డ ద్వాపరయుగంలో కృష్ణుడితో ఆడుకున్న పిల్లవాడే నీకు జన్మిస్తున్నాడు అని. ఆ మాట నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చిందండి మీరు చెప్పింది. 56 సంవత్సరాల తర్వాత మీరే వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట. ఆవిడ కూడా ఎంతో గొప్ప ఆవిడ ఎన్నో వేదాల నుంచి అన్నింటినీ ట్రాన్స్లేట్ చేశారు, ఎన్నో గ్రంథాలు రాశారు, చాలా స్కాలర్ ఉన్నారు, చాలా పెద్ద స్కాలర్ ఆవిడ. కన్నడ అనమాట, కన్నడ బెంగళూరులో ఉంటారు. సో ఈయన అసలు కలమనీళ్ళు వెంటనే ఆయన వాయించిన ఫ్లూట్ అవన్నీ కూడా నాకు వీడియో బ్రేక్స్ పంపించాడు. ఆయన మామూలుగానే కాదు, పీఠాధిపతుల దగ్గర వాయించాడు ఆయన. ఉడిపి దగ్గర కానీ ఎక్కడికి వెళ్ళిన పీఠాధిపతి దగ్గర అలా పట్టుకుంటే ఆయనకి అలా మైమర్చిపోతాడు, వెళ్తాడు. ఏంటంటే సోలికి అవన్నీ అలా ఉంటాయి, సోలికి ఆ వాసనలన్నీ ఉంటాయి అన్నమాట మనకి. శరీరం, సో కృష్ణ భగవాన్ వారు చెప్పినట్లుగా ఆత్మ శరీరాన్ని విడిచి అలాగా ఇంకొక శరీరాన్ని ఎత్తుకుంటుంది. ఇదంతా ఏంటంటే మనం చేసుకున్న ప్రారంభ కర్మల బట్టి, ఇంతకుముందు జన్మల్లో మనం ఏమో కర్మలు చేసుకుంటాం కదా, ఆ కర్మల బట్టి ఒక రకరకాల కర్మలు తీరాలి కదా. ఆ తీరడం కోసం ఒకసారి ఆడవాళ్ళుగా పుట్టచ్చు, మగవాళ్ళుగా పుట్టచ్చు, మన శరీరం ఒకలా ఉండొచ్చు,
కొంతమంది పాపం సమస్యలతో పుట్టడంతోనే ఒక కాళ్ళు లేక కన్ను లేక ఎన్నో రకాలుగా పుడతారు చూసావా. అవును. సో అంతే కదా, అసలు నీకు పుట్టడం ఏదో సరిగా ఒక- పుట్టడమే గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. నేను అందరితో అంటాను, కానీ మీరు ఏదో నాకు ఇంత డబ్బులు లేవు, ఇంత ఇది లేదు, ఇంత ఆస్తి లేదు, ఇది కష్టాలు అనుకుంటారు. వచ్చేసాయి. మీరు ఈ రోజు నేను అంటుంటా, మీరు ఇలా మనం ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూస్తుంటారు, మీరు కంటితో ఇది చూస్తున్నారంటే ఎంత అదృష్టం. నిజం. కంటితో కంటి చూపు లేని వాళ్ళు ఎంతమంది ఈ ప్రపంచంలో, అంతే కదా. అసలు కంటి వాళ్ళకన్నా చూపు లేని వాళ్ళు, మెరుగైన జీవితం. నడవలేని వాళ్ళు, అండ్ అసలు 3 పూట్ల ఈ మాత్రం తినగలిగిన వాళ్ళు ఈ క్షణంలో ఎన్నెన్ని దేశాల్లో ఎన్నెన్ని కష్టాలు పడుతున్న వాళ్ళు ఉంటారమ్మా. యుద్ధాలు అప్పుడు అటంతా యుద్ధాలు జరుగుతూ ఆ మిడిల్ ఈస్ట్ ఎంత ఎంత ఆకలి క్షణం పడుతున్నారు. ఒక యుగం లాగా గడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో దరిద్రంగా బతికే భగవంతుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎప్పుడు అది చూస్తాడు. స్వామివారు ఎప్పుడు చూసేది ఏంటంటే, వీళ్ళకి నేను ఇన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నానే, ఇవి గ్రహించరు ఏమిటా, వీళ్ళు ఇంకా పరిగెడతారు అనుకుంటుంటాడు. వీళ్ళకి చక్కగా ఆయన- కాళ్ళు చేతులు అన్ని సక్రమంగా ఉండి చక్కగా అసలు అసలు ఏం చెప్తారు, సక్రమంగా కాళ్ళు చేతులు అన్నందుకు, నోరు మాట ఉన్నందుకు శ్రవణం, భగవంతుని కీర్తనం అంటాం. ఆయన కీర్తిస్తూ ఉండాలి. నవవిధ ఆయన భక్తి మార్గాల్లో. నవవిధ భక్తి మార్గాల్లో చెప్తాం అన్ని కూడా. అవును. ఇవన్నీ మర్చిపోయి ఉన్న బ్లెస్సింగ్స్ ని ఆలోచించకుండా మనుషులు ఇది లేదు అది లేదు, ప్రతి లేని మనిషికి దానికోసం లేని దానికోసం. తాపత్రయపడతాం. ఎలా ఉంటుందంటే, ఎవరో ఒక చోట చెప్తారనమాట, ఏదో హోటల్కి వెళ్తే మనం ఏదో ఏదో పూరీనో ఆర్డర్ చేస్తాం. కాసేపు తర్వాత చూస్తే పక్కన కూర్చున్న వాళ్ళు ఒక మసాలా దోశ ఏదో ఆర్డర్ చేస్తారు. మనకి అక్కడితో అయ్యో అది ఆర్డర్ చేయలేదు, అది తింటే బాగుండేది అని. అది బాగుండేలా ఇది ఉంది. తింటున్న సంతోషం నీకు ఉండదు. నువ్వు తెచ్చుకుని ఆర్డర్ చేసుకున్నావే ముందు నిజం, చక్కగా. నిజం. ముందు నువ్వు నీ సంతోషంతోనే అనుకున్నావు, నేను పూరినే తినాలని సంతోషపడి ఆర్డర్ చేసుకున్నవాడు ఇష్టంగా పక్కనే ఇష్టంగా పక్కన చూడగానే దాని మీద మనసుపోయి, అయ్యో నేను అది చేస్తే బాగుండేది, అది ఆర్డర్ చేసి ఉండాల్సింది. ఏంటంటే ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే, తనకున్న సంతోషం గ్రహించడు, పక్కన నాకు వాళ్ళ- లేని ఏదో వీడు పొందుతున్నాడు అనుకుంటాడు. అదే ప్రధాన సమస్య కదండి ఈ అదే రోజుల్లో. ప్రధాన సమస్య. ప్రతి వాళ్ళకి ఏంటంటే, ఉమ్, అవతల వాళ్ళు ఏదో అనుభవించేస్తున్నారు, మనం సంతృప్తి. అనిపించట్లేదు. ఉమ్, దానివల్ల ఏంటి, వీళ్ళకు ఉన్నవి కూడా వీళ్ళు అనుభవించలేకపోతున్నారు. ఉన్న వాటిలో ఆనందం కూడా ఉమ్, అసలు కాలంతో పాటు తల్లి ఇలా కాలం వెళుతున్న కొద్దీ కూడా ఒక 56 సంవత్సరాలకి ఇప్పటికీ చాలా కాలం మారిపోయింది కదా. ఉమ్. సో ఆ రోజుల్లో నీకు ఒక చిన్న పెన్న పెన్సిల్ కొనుక్కుంటే ఎంతో ఆనందం ఉండేది. నిజం. ఆనందానికి అంతే ఎక్కడుంది. ఉమ్, ఈ రోజుల్లో ఎన్నున్న మనుషులకి ఇంకా ఆ సంతోషం ఆనందం కలగట్లేదు. ఇంకా తాపత్రం. ఇంకా ఏదో కావాలని ఏదో పరుగులు- కావాలి ఏదో పరుగులు పెడతాం. కావాలనుకుంటాం కానీ అసలు ఆనందాన్ని నేను ఎప్పుడు అన్నిట్లో ఇంట్రెస్ట్లు చెప్తుంటాను. ఉమ్, చిన్న చిన్న వాటిల్లోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. ఉమ్, మనం చక్కగా కూర్చొని ప్రశాంతంగా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఒక కప్ కాఫీ తాకొచ్చింది ప్రశాంతంగా ఆయన ఉంటుంది. ఆనందం అనేది నిర్వచించలేం మనం అసలు ఉమ్. కదా. నిజమే. అండ్ చిన్న చిన్న ఆనందాలే ఎక్కువ ఉంటాయి జీవితంలో మనకి. ఉమ్, పెద్ద ఎంతో ఆనందం ఇచ్చేవి ఏంటి, ఒక ఇల్లు కొనుక్కోవటం, ఒక కారు కొనుక్కోవటం. ఎన్నిసార్లు కొంటాం మనం? 50 సార్లు ఇల్లు కొనలేం కదా. ఒక్కసారి. అదే కాఫీ అయితే 50 సార్లు తాగుతాం కదా మనం. అవునా? అప్పుడో రోజు ఆ, అలా చిన్న చిన్న హ్యాపీనెస్లు, ఒక ప్లేస్ కి వెళ్ళటం, ఉమ్, ఏదన్నా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇలా Hmm. ఇవి నీకు మల్టిపుల్ టైమ్స్ ఉంటాయి. నీకు Hmm. ఎక్కువ సార్లు ఉండేవి చిన్న చిన్న ఆనందాలు ఎక్కువ. ఎక్కువ ఉంటాయి. వీటిల్లో కనుక మనం ఆనందపడగలిగితే మన 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 పాత తరాల వాళ్ళందరూ వాటిల్లోనే ఆనందం చిన్న చూస్తున్నారు. చిన్న వాటిల్లోనే ఆనందం. చిన్న చిన్న వాటిల్లోనే ఒక పండగ వస్తే చక్కగా అందరూ కలిపి చేసుకోవటం, ఉమ్. ఏదో చిన్న చిన్న పిండి వంటలు చేసుకోవటం, ఇక్కడికి వెళ్ళటం. ధన్యవాదాలు గురుగారు. నమో వెంకటేశ్వర. అమ్మో, వెంకటేశ్వర.